బేల మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డ్లో కందుల కొనుగోలు బేషరతుగా చేపట్టాలని మార్కెట్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా రైతులు పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అధికారుల తీరు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. బేల మాజీ సర్పంచ్ మస్కే తేజ్రావు సబ్ మార్కెట్ యార్డ్ను సందర్శించి కంది రైతులతో మాట్లాడారు. మార్కెట్ ఫెడ్ అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ కందుల కొనుగోలును కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. హమాలీల విషయంపై అధికారులు నిర్ణయం తీసుకోకపోవడంతో పంటను విక్రయానికి తీసుకొచ్చిన రైతులకు అవస్థలు తప్పడం లేదన్నారు. 6 గాలం కష్టపడి పండించిన కంది పంటను బేషరతుగా కొనుగోలు చేసి తీరాలని డిమాండ్ చేశారు. లేని యెడల రైతులతో కలిసి సబ్ మార్కెట్ యార్డుకు తాళం వేస్తామని హెచ్చరించారు. ఈరోజు ఇక్కడ చూస్తూ ఉంటే రైతులు ఎంతో కష్టపడి 6 గాలం కష్టపడి పండించిన పంటకు మరి మద్దతు ధర లభిస్తున్నటువంటి ఆశతో ఇక్కడ అమ్మడానికి వచ్చినప్పుడు మరి ఇనాగ్రేషన్ అనేటువంటి కూడా చేయడం జరిగింది. కానీ 2 రోజుల నుంచి కందులు కొనుగోలు చేయడానికి మరి ఇక్కడ అధికార యంత్రాంగం కానీ సొసైటీ కానీ దాంట్లో భాగమే ఇంకేంటి ఏంటంటే మార్కెట్ యార్డ్ వాళ్ళు తర్వాత సొసైటీ వాళ్ళు వీళ్ళు రైతులకు సేవ చేయబోయి వాళ్ళ యొక్క పంతను నెగించడానికి అంటే మేము పెట్టిన కూలీలనే పెట్టుకోవాలని వాళ్ళు, మేము పెట్టుకున్నటువంటి కూలీని పెట్టుకోవాలని వీళ్ళు, అంటే కూలీల వెనుక అసలు రహస్యం ఏంటిది అంటే మాకు తెలిసింది ఏంటంటే ఆ కూలీల దగ్గర నుంచి మామూలు తీసుకొని ఎక్కడైతే వస్తుందో వాళ్ళకే ఇద్దామనేటువంటి భావనలో మరి ఉన్నారా అనేటువంటి అనుమానాలు మరి తావిస్తుంది. కాబట్టి అక్కడున్నటువంటి అన్ని పార్టీలు చెందినటువంటి నాయకులు, ప్రజలు, రైతులు, రైతు సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్కి వచ్చి మరి సొసైటీ అధికారులతో మార్కెట్ అధికారులు మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి కందులు మరి కొనుగోలు చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇక్కడ నుంచి మాత్రం ఒకవేళ ఇటువంటి ఏదైనా